ఈ సీజన్లో కొత్తిమీర ఎక్కువ వస్తుంది కదండి, మీకు కొత్తిమీర ఒలుచుకుంటూ వీడియో చేశాను. ఆ కొత్తిమీర ఇది ఏంటంటే ఇది లేత కొత్తిమీర ఉంది. కాడలు ముదురు కాడలు అయితేనే కొత్తిమీర పొడికి బాగుంటుంది. అంటే ముదిరిన కొత్తిమీర తీసుకోమని చెప్తున్నాను. నేను అనుకోకుండా ఇంకెక్కువ ఉంది కదా కొత్తిమీర పొడి చేసుకుందామని చేశానండి. ఎండు కొబ్బరి, కొత్తిమీర, ఉప్పు, ఓన్లీ వేర్లు కట్ చేయండి, వెల్లుల్లిపాయలు, కారం పొడి వేసి మిక్సీకి వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీకి వేయాలి. బట్ నేను ఏం చేస్తానంటే వెల్లుల్లి కారంలో ఎండు కొబ్బరి, జీలకర్ర అన్నీ ఉన్నాయి కదా, నేను చేసే వెల్లుల్లి కారంలో, అందుకని అది కూడా కొంచెం వేసినాను అనమాట. ఎండు కొబ్బరి తీసుకొని వాడే ఓపిక లేక డబ్బా నుండి ఇట్లా కూడా చేసుకోవచ్చని మీకు ఐడియా ఇస్తున్నాను. వెల్లుల్లి కారం ఉన్నా చాలు, బద్దకస్తులు ఉంటారు కదా. కొత్తిమీర, ఉప్పు, జీరా వేసుకొని అది వేసుకొని మిక్సీకి వేసుకోండి. ఎండు కొబ్బరి లేదనుకోకండి, ఇంత జోరు చేసుకోకూడదు, కొంచెం తిక్కుగా చేయొచ్చు. నాది కొంచెం వాటర్ ఎక్కువ పడింది. నేను ఫోర్క్తో కలిపిన మిక్సీలో చూసినారా కాడలు అలాగే వేయటం వల్ల మిక్సీ బ్లేడ్కు తగులుకుంటుంది, అందుకే ఫోర్క్ తీసుకున్నాను. ఇంకా నూనె పెట్టి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు కూడా తిరువాతలో వేయాలి. కానీ మా పిల్లలకు మినప్పప్పు గట్టిగా ఉంటుంది కదా, తినేటప్పుడు నచ్చట్లేదు, అందుకని వేయాలి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మేము మినప్పప్పు వేసుకుంటాం, చాలా టేస్టీగా ఉంటుంది. మినప్పప్పు వేసుకుంటే మనకు ఇష్టపడేకుంటే వదిలేసేయండి. సిమ్లో కాల్చుకోవాలండి. ఫస్ట్లో హైలో కాల్చిన వదలకుండా ఇలా కాల్చడం అంటే వేయించాలి. ఇలా వేయిస్తూనే ఉండాలి. మాడుతుంది అనుకుంటే అప్పుడు చూసి నూనె యాడ్ చేసుకోండి, కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఇలా ముద్దగా తీస్తుంది మా అమ్మ కొంచెము. ఇంకా దీనికంటే కొంచెం పొడిగా తీస్తుంది. అలా తీయటం వల్ల 3 రోజుల నిల్వ ఉంటుంది. ఇంకా నేను కూడా గెస్ట్ వచ్చినారు, హాల్లో కూర్చున్నారు, నాకు ఆకలేస్తుంది, వంట ఆవిడ కూడా లేదు కదా, అందుకని నేను కూడా కొంచెం ముద్దగా ఉండగానే ఆఫ్ చేసి పోయి అన్నం తినేసినాను ముందు. మళ్ళీ తర్వాత అది కూడా చూపిస్తా ఎలా ఉండిందని. దీనికి లేత ఆకు పనికిరాదు చూడండి, ముదురుది కొనుక్కోండి. కొత్తిమీర పొడి చేసుకోవాలని వేర్లతో, అదే కాడలతో సహా వేసుకోండి, వేర్లతో కాదు, కాడలతో సహా వేసుకోండి. ఇంకొక క్లిప్ ఉంది, అది కూడా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతా చూసిన తర్వాత చేసుకోండి.